చెప్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా కూడా జగనన్న పాలనలో యూరియా కోసం రైతులు ఎప్పుడైనా కూడా క్యూలో నిలబడిన సందర్భం ఒక్క ఫోటోలో చూపగలుగుతారా? ఎక్కడన్నా ఉందా అట్లాంటి పరిస్థితి? ఈరోజు పరిస్థితి చూడండి. అంతేకాకుండా ఇంకో సందర్భాన్ని దృష్టికి తెచ్చుకుంటున్నాను. రేపే మొత్తం క్యాబినెట్ అంతా ఇన్నే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. ఎక్కడ సూపర్ హిట్, మీది సూపర్ సక్సెస్ అని అడుగుతున్నాను. ఎక్కడైనా కానీ కూడా మద్యం వరదలాగా పారుతుంది. బెల్ట్ షాప్ లేని గ్రామం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఉందా అని నేను అడుగుతున్నా. ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే రేపు చెప్పగలుగుతారా నా దగ్గర బెల్ట్ షాప్ లేదు అని? అంతేకాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఇవ్వగలుగుతామని చెప్పగలిగే ఏదైనా ఒక సందర్భం ఉందా అని అడుగుతున్నాడు. నిన్న మీటింగ్ పెట్టుకొని ఈరోజు పెద్ద పేజీల్లో వేస్తారు, ఫోన్ చేస్తేనే 50,000 టన్నుల యూరియా వస్తుందని. 3 నెలలు 4 నెలల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. ఫోన్లు మీరు ఇంతకుముందు ఎందుకు చేయలేకపోతున్నారు? మాకు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. జీడిపల్లికి సంబంధించి R&R ప్యాకేజీ రాలేదు, మొత్తం బెలుగుప్ప ఉరవకొండ నియోజకవర్గంలో. అంతేకాకుండా ఇక్కడ నుంచి నేను మొన్న చెప్పినట్టుగా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. మేము బెలుగుప్ప మండలంలో కూడా నీళ్లు ఇవ్వకుండా మీరు కుప్పం వరకు లైనింగ్ ద్వారా తీసుకెళ్లారు. మాకు రీఛార్జ్ కూడా కాకుండా చూశారు. దాని కాంపెన్సేట్గా మా ప్రాంతానికి 114 చెరువులకు ఎప్పుడు నీళ్ళు ఇస్తారు? లేదా రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న ఉంతకల్లులో ఎప్పుడు రిజర్వాయర్ మీరు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా చెప్పారు, అది ఎప్పుడు చేస్తారని అడుగుతున్నా. రేపు బీటీపీకి 114 చెరువులు బీటీపీదే, 114 చెరువులు బీటీపీదే. R&Rది ఇవ్వలేదు. అక్కడ సింగనమలలో కూడా రైతులకు ఇప్పటికి కూడా అది కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. చాగల్లు రిజర్వాయర్ కింద రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా యూరియా ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. కేవలం తెలుగుదేశం వాళ్ళకు కూడా దొరుకుతుందని నేను అనుకోవట్లేదు. ఇందాక అన్న వస్తుంటే అక్కడ పచ్చకండు వాళ్ళు వేసుకొని, ఆ పసుపచ్చకండు వాళ్ళు వేసుకొని యూరియా ఎత్తుకపోతున్నారట. ఏం జరుగుతుందో చూడండి. అందువల్ల రేపు ఈ ప్రాంతం నుంచి తీసుకుపోయే ప్రతి వాళ్ళకు కూడా ఈ ప్రాంతానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తారనేది మీరు అడగండి. యూరియా ఎప్పుడు వస్తుంది అనేది అడగండి. పంటలకు గిట్టుబాటు ధరలు ఎప్పుడు వస్తాయో చూసుకోండి. అలాగే మీ గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో పెట్టి వాళ్ళు ఎలా మందు ద్వారా డబ్బులు ఎట్లా దోచుకుంటున్నారో కూడా మీరు గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నాను. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా వస్తుంది కాబట్టి, అందరు ఎమ్మెల్యేలు మంత్రులు వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి RDT మూతపడే స్థితిలో ఉంది. దాన్ని ఎప్పుడు తీసుకొస్తారని కూడా నేను అడుగుతున్నాను. దాన్ని రెన్యువల్ ఒక పేపర్ తీసుకురాలేకపోయారు. ఈ ప్రాంతంలో మీకు ప్రభుత్వానికి వేసిన ఓటు శాపంగా మారిందని తెలియజేస్తున్నారు. మీకు ఓట్లు వేశారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అలాగే యువకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇవాళకి కూడా మీరు ఎక్కడ ఒక బోర్ వేసి మంచినీళ్ళు ఇచ్చిన సందర్భం లేదు, ఒక రోడ్డు మీద మమ్మల్ని నడిపించిన సందర్భం లేదు, ఒక లైట్ వేసిన సందర్భం లేదు. 1 సంవత్సరం రోజులు అయిపోయింది. సూపర్ హిట్ అని చెప్తున్నారు. బస్సులు కూడా మాకు ఈ ప్రాంతానికి పెద్ద ఉపయోగం లేదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పే వాటిని అన్నిటి కూడా ఇవి కూడా దృష్టిలో పెట్టుకోండి. జగనన్న ఇంతకుముందు ఏం చేశాడు, మీరు గ్యారంటీగా ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. అందువల్ల అన్న చెప్పినట్లుగా రైతాంగానికి అంతా కూడా కడుపు మండుతూ ఉంది. మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా ధర్నాలు ఉధృతం చేస్తాం. నిజంగా కూడా యూరియా గోడౌన్లు ఎక్కడ ఉన్నాయో దాని మీద దాడులు కూడా చేసి ఆ యూరియాను బ్లాక్ మార్కెట్ తరలకుండా కూడా చూస్తామని తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, రైతు ఐక్యత. వ్యాపారం బిజినెస్ పోతే ఏమంటే 2 సంచులు యూరియా ఉంటే దానికి 10 సంచులు కాంప్లెక్స్ వేరే రకరకాల చూసి 3 రూపాయలు సత్తా బట్ట 500 నుంచి 600 రూపాయలు పడుతుంది. ఆ ప్రాబ్లం మాకు మా స్పెషల్లీ రాయదుర్గంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు. దానికంటే అధికారికంగా 10,000 ఎకరాలు ఉంటే దానికి అన్నవిధంగా చదువుతుంది, కానీ ఆ హగిరి కింద కానీ దాదాపు 35,000 ఎకరాలు సాగుతుంది. అక్కడ యూరియా రావడం కాబట్టి దానికోసం వీరంతా జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు రైతు నిదర్శన జరుగుతుంది. అలాగే వీర సప్లై చేసి రైతులను ఆదుకోవాలి. అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రైతుల పక్షపాతి అని చెప్పి అందరికి ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి, అదేవిధంగా ఇక అది అన్నదాత సుఖీభా కార్యక్రమం కూడా లాస్ట్ టైం 20,000 ఇస్తుంటే దాని సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం 6,000 ఇచ్చి 14,000 ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా 14,000 సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అంటే 5,000 మాత్రం ఇచ్చి దాంట్లో 9,000 రూపాయలు అంటే దాదాపు 23,000 రూపాయలు ప్రభుత్వం రైతులకి బాకీ ఉంది. రైతులకు ఇప్పుడు ఇస్తేనే రైతులు ఉపయోగం, పంట పండినప్పుడు డబ్బులు వస్తే ఉపయోగం కాబట్టి అటువంటి రైతులు అన్ని రకాలుగా నష్టపరుస్తుంది. అదేవిధంగా మాకు ఏప్రిల్ నెలలో విపరీతంగా వడగాల్పు వాళ్ళు వచ్చేసి అకాల వర్షాలు వచ్చేసి వరి పంట విపరీతంగా నష్టపోయింది. అదే వరి పంటతో పాటు మొక్కజొన్న అమ్మట పత్తి కూడా చాలా నష్టపోయింది. మా ఎమ్మెల్యే గారు కాళేశ్వరరావు గారు పెద్దగా చెప్పిన అదేంటంటే రైతులు నెల లోపల ఈ నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి 4 నెలలు దానికి చెట్టు ఉలుకు లేదు పలుకు కాబట్టి రైతులు అన్ని రకాలుగా వచ్చేస్తారు. అదేవిధంగా 3 నెలలు
అకాల వర్షాలు ఉంటాయి, వర్షం 3 నెలలు వర్షాలు లేదు. ఇప్పుడు విపరీతంగా వర్షాలు వచ్చినప్పుడు ముందు వర్షం రాకుండా అలాసైతే ఇప్పుడు వర్షాలు వచ్చి కంటిన్యూగా 3 నెలలు వచ్చి వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులందరూ ఇబ్బందులు ఉన్నారు. కూలీ దొరకడం లేదు. మాకు కూడా నేను రైతు కాబట్టి కూలీ దొరకలేదు, రైతులు చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ కానీ ఇచ్చి ప్రభుత్వం రైతుల్ని కాపాడుకుంటే ఖచ్చితంగా ఉంది కాబట్టి ముందు కూడా ఈ కార్యక్రమం అంటే యూరియా సప్లై చేయకపోతే రైతులకి ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టించేది కానీ ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆర్డీఓ ఆఫీస్ అనేది కార్యక్రమం కాబట్టి రైతులు కూడా సహకారంగా అందిస్తారు తప్పకుండా. ఎందుకంటే రైతులు బాధ్యత ఉంది కాబట్టి ఇంతమంది రైతులు వచ్చిందంటే రైతుల యొక్క ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకుంటూ అనుకోవడం చేయకపోతే వాళ్ళ మెడల్ వచ్చి రైతులకి యూరియా ఇప్పించే రెస్పాన్సిబిలిటీ వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుకు తగ్గేటువంటి అనుభవం.